ఫిలిప్ అగస్టిన్ ఫ్రాన్స్ దేశపు రాజు యుద్ధానికి వెళ్తున్నాడు, సైన్యాన్ని తీసుకెళ్తున్నాడు. అన్నాడట, యుద్ధానికి వెళ్తున్నాం అని ఓ చక్కటి వజ్రాలు వైడూర్యాలతో ఓ పెద్ద చక్కటి కిరీటం, ఎన్నో కోట్లు విలువైన కిరీటం తయారు చేసి యుద్ధములో ఎవరు బాగా పోరాడతారో యోగ్యత కలిగిన వారికి ఈ కిరీటం అన్నాడట. ఆ వజ్రాల కిరీటం, వైడూర్యాలు వజ్రాలతో ఉన్న ఆ చక్కటి కిరీటం ఇది ఎవరికంటే యోగ్యత కలవారికి. అందరూ పోరాడుతున్నారు. ఆ కిరీటం అట్లా ఉంది. జయం పొందేశారు. వచ్చి అందరూ ఫంక్షన్ చేసుకున్నారు, విందు చేసుకున్నారు. రాజు అడుగుతున్నాడు, ఈ కిరీటం అని పెట్టాలి, ఈ కిరీటం పెట్టాలి, యోగ్యత కలిగిన వారికి కిరీటం పెట్టాలి అంటే అందరూ లేచి నిలబడి సైనికులు, విరోచితంగా పోరాడిన సైనికులు అన్నారట, రాజా రాజా ఈ కిరీటం విజయము సాధించిన వారికి కిరీటం అని చెప్పి మీరు అన్నారు. కానీ ఈ కిరీటానికి మేమందరము పోరాడడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించిన, మమ్మల్ని బలపరిచిన మీరే దీనికి యోగ్యులు, మీరే యోగ్యులు. కాబట్టి ఈ కిరీటం మమ్మల్ని ప్రోత్సహించి యుద్ధము కొరకు మమ్మల్ని నెట్టి రమ్మని చెప్పి పోరాడి ఎంకరేజ్ చేసి ఇంతగా జయము కొరకు పరితపించిన మీరే ఈ కిరీటానికి యోగ్యులు అయ్యా మహారాజా అని అందరూ సైనికులు, ముఖ్య సైనికులు, సైనికాధికారి, సైన్యాధిపతి అందరూ వచ్చి రాజు మీద కిరీటం పెట్టి, రాజా ఈ వజ్రాల వైడూర్యాల కిరీటానికి యోగ్యులు మీరే. ఈ రోజున ఈ సేవలకు 29 సంవత్సరాలు జరిగిన సేవలకు 2002లో దేవుడి ఇచ్చిన 1 సెంటు స్థలము కూడా లేదు నాయన. 1 సెంటు 2 సెంట్లు ఉంటే చుట్టేదని కట్టుకుంటాం. బురదలో తిరిగే జీవులు ఇక్కడ తిరుగుతున్నాయి. షామ్యానాలు ఎంతకాలమనైనా మీ చిత్తమైతే 1-2 సెంట్లైన ఇవ్వండి అని కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఈ స్థలం అంతా ఇచ్చేస్తాను, ఎంత స్థలము కొన్నా సరిపోదు అని వాగ్దానం చేసిన దేవుడు ఇన్ని కార్యాలకు ఒక చేతి కర్రతో ఈ ఏరు దాటను. నీవు నాకు చేసిన కార్యములకు నేను అపాత్రుడను, మీరు చేసిన కార్యాలకు సత్యమునకు నేను అపాత్రుడను. ఒక కర్రతో ఏరు దాటను. 2 గుంపులయ్యాయి అని ఆనాడు యాకోబు గారు చెప్పినట్లు 29 ఏళ్ల క్రితం 92వ సంవత్సరంలో నేను తెచ్చినటువంటి ఈ ఒక్క బాక్స్ పట్టుకుంటాను, ఈ ఒక్క బాక్స్ పట్టుకొని బయలుదేరి రావటం జరిగింది. ఒక కర్రతో అని అన్నట్లు ఒక పెట్టెతో ఓ బైబిలు, కీర్తన పుస్తకం, దైవ లక్షణాలు, స్తుతుల పుస్తకం, సైతాన్ ఎదిరింపులు, సమర్పణ ప్రార్థనలు, రాకడ ప్రార్థనల పుస్తకాలు తీసుకుని 4 జతల బట్టలతో వస్తే ఇండియా దేశంలోకెల్లా, ఆసియాలోకెల్లా పెద్ద మందిరం. నేను చెప్పేది వాస్తవం, నేను చెప్పేది నిజం. చాలామంది అన్నారు, అయ్యా ఇది పెద్ద మందిరం కదా, మీరెందుకు చెప్పట్లేదు సరిగ్గా?
ఇంతకంటే చిన్నవి పెద్దవనుకుంటున్నారు తెలియక. దాదాపు 400 అడుగుల పొడవు, 400 అడుగుల వెడల్పు, 1,60,000 స్క్వేర్ ఫీట్తో నిర్మాణం చేయబడి పిల్లర్స్ వేసి స్లాబ్ వేయబడినటువంటి మందిరం. ఇదిగో ఒక్క పెట్టెతో రాయలసీమకి బయలుదేరి మా అమ్మగారు రూములో ఈ బాక్స్ ఉండేది. వీరవాశ్రమంలో వెళ్ళినప్పుడల్లా ఈ పెట్టి తీసుకెళ్ళాలి, ఈ పెట్టి తీసుకుని వెళ్ళాలి, గుర్తుగా తీసుకెళ్ళాలి. దీనికి ఏమి కవర్ వేయకూడదు. ఈ పాతబడిన బాక్సే, ఇక్కడ కూడా పగిలిపోయింది, ఈ పగిలినటువంటి బాక్సే. ఇది ఒక గుర్తు. 92లో వచ్చినప్పుడు గుర్తు. ఒక పెట్టి పట్టుకుని సేవ కొరకు వస్తే 94వ సంవత్సరంలో ఆయన సేవకురాల్ని నాకు చేతగా ఇచ్చి ఇద్దరం పరిగెత్తి నాతో పాటు పరిగెత్తి, ఏ రోజు ఇంట్లో ఉంటాను, రెస్ట్లో ఉంటాను, పిల్లలతో ఉంటానని కాకుండా పిల్లల్ని విడిచిపెట్టి హాస్టల్లో వేసి ఇద్దరు పరిగెత్తి సేవలో ఉండగా ఎంత పరిగెత్తినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా అంతా దేవుని కృపే కనుక. రాజా, ఈ కిరీటం మాకెవ్వరికి కాదయ్యా, మీకే. ఈ వజ్రాలు, వైడూర్యాల కిరీటం మీకే అని ఆయన పెట్టారు. ఈ రోజున రాజులకు రాజైన, ప్రభులకు ప్రభువైన యేసునాథుని శిరస్సు మీద స్తుతుల కిరీటము పెట్టి, ఘనత కలిగిన కిరీటం పెట్టి, కిరీటముంచి చాటుండి శ్రీరాజా